సంతోషం వేసింది. మరి ఇది చాలా మహిమగల్ల దేవాలయము. మరి మేము మా చిన్నతన అంటే ఇప్పుడు నాకు 60 ఏళ్ళు, నేను 50 ఏళ్ళ నుంచి ఈ గుడిని చూస్తున్నా. మరి ఈ గుడి యొక్క నిర్మాణము ఆ రోజు గంప వీరయ్య గుప్తి గారు, చిలుకూరు లింగయ్య, మేరా బాలయ్య, తరణి అనంతచారి వీళ్ళందరూ ఆ రోజు భజన చేసేది. మరి ఇది ఇంతింత అని ఈరోజు ఇంత అభివృద్ధి చెందింది. మరి ఇటువంటి దేవాలయంలో మరి అనాదిగా నడుస్తుంది. మరి దీనికి కట్టుబడి అందరం కూడా మేము ఈ యొక్క గుడిలో పాండురంగ స్వామిని, రుక్మిణిబాయిని నమ్ముకొని పూజలు చేసినందుకు మేమందరము ఈరోజు సుభిక్షంగా ఆయురారోగ్యాలతోటి మంచి అష్ట ఐశ్వర్యాలతోటి మేము జీవిస్తున్నాము. మేము, మా కుటుంబము, మా పిల్లలు, మా వంశమంతా అభివృద్ధి చెందుతుంది. మరి ఈరోజు పరిస్థితి చూస్తే హిందువులలో ఐక్యత లేదు. మరి హిందువులందరూ ఐక్యత కావాల్సిన అవసరం ఏర్పడింది. మనము ఏ కులమైనా సరే, కులం అనేది ఇంటి లోపల ఒక్కసారి ఇల్లు గడప దాటమంటే హిందువులమంతా ఏకం కావాల్సిన అవసరం వచ్చింది. మరి హిందువులందరూ మరి ఈ గ్రామం పెద్దగా అవుతుంది. మరి ఇప్పుడు ఒకప్పుడు గ్రామ పంచాయతీ ఉండింది, ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో పోయింది. మరి అందరూ కూడా ఈ గ్రామానికి సంబంధించి కొరంల రెవెన్యూ పరిధి ఏవైతే ఉన్నాయో అక్కడ ఏకేశ్వర నగర్ కానీ, తిరుమల నగర్ కానీ ఎవరైనా సరే ఈ గుడికి వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ గుడికి ఎటువంటి సేవ చేస్తున్నారంటే చిలుకు సత్యనారాయణ గుప్తా గారు మరియు గంప విశ్వనారాయణ గుప్తా గారు, వీళ్ళు ఈ ఊరి గ్రామస్తులు. కానీ కుటుంబ పరంగా వాళ్ళకు ఇబ్బందులు ఉండడంతో ఒక ఆయన డిపోకాడ ఉండి, ఒక ఆయన ఉప్పల్లో ఉండి ప్రతి నిత్యము ఈ ఊర్లో ఉన్నోళ్ళ కంటే కూడా ఈ ఊరి మీద అభిమానంతో ఈ పాండురంగ స్వామి, రుక్మిణి అమ్మవారి మీద, మరి మా టీచర్ అమర్నాథ్ గారు కూడా, వాళ్ళ నాయన కూడా గడ్డము బాలయ్య గారు ఈ గుడికి ఎంతో సేవ చేసిండు. ఆయన అడుగుజాడలలో మా యొక్క గవర్నమెంట్ స్కూల్ టీచరు, మరి వాళ్ళ కుటుంబము, వాళ్ళ మొత్తం టోటల్గా ఎవరైతే ఉన్నారో గడ్డం ఫ్యామిలీ. ముఖ్యంగా మాకు ఎంత ఆనందం అంటే, నిన్న వస్తే నేను చిన్న ఉన్నప్పుడు చదువుకున్న ఒక ఆమె మంగమ్మ ఉంది, రంగారెడ్డి గారు కూతురు, నా క్లాస్మేట్. 7th క్లాస్లో చూసినాను ఆమెను. ఆమె ఇక్కడ వచ్చింది, ఈరోజు వచ్చింది. ఇగో మా మంగమ్మ గారు నా క్లాస్మేట్. ఈమె నేను 50 అంటే ఇంచుమించు 40 సంవత్సరాల క్రితం నేను ఆమెతో మాట్లాడినా. నిన్న పాండురంగ స్వామి పుణ్యమాని నిన్న ఆమె కలిసింది. మాకు ఎంత ఆనందం అంటే, ఈ గ్రామంలో ముఖ్యంగా ఎవరు అన్నిదా భావించవద్దు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ముఖ్యంగా విశ్వబ్రాహ్మణులు, వైశ్యులు అనేటోళ్ళు 100% వస్తారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు మేర బాలయ్య ఫ్యామిలీ, గడ్డము బాలయ్య గారి ఫ్యామిలీ, అమర్నాథ్ ఫ్యామిలీ, కుమ్మరి యాదగిరి ఫ్యామిలీ ఎట్లయితే వస్తుండ్రో, మనం కూడా అందరం ఈ ఊర్లో పుట్టి పెరిగినందుకు ఈ ఊరి మీద, ఈ గుడి మీద అభిమానం ఉంచి ఆ పాండురంగ స్వామిని, ఆ రుక్మిణీదేవిని మనం నమ్ముకుంటే మనకు